భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా నిఫ్టీ 1200 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ దాదాపుగా 2800 పాయింట్లు గ్యాప్ అప్ ఇచ్చాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఏమి జరుగుతుందో అర్థం కాక ముందే పోర్ట్ఫోలియోలు పచ్చగా మారిపోయాయి. కేవలం 15 నిమిషాల్లో లక్షల కోట్ల రూపాయల సంపద పెరిగింది. అసలు ఈ ర్యాకెట్ ర్యాలీ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి, అమెరికా నుంచి వచ్చిన ఆ ప్రకటన ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం నిన్నటి వరకు ఉన్న పరిస్థితిని గమనించాలి. ఫిబ్రవరి 1 బడ్జెట్ తర్వాత మార్కెట్లో ఒక విధమైన నిరాశ ఉంది. ముఖ్యంగా షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు వల్ల చాలామంది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు భయపడ్డారు. మార్కెట్ ఇక్కడి నుంచి పడిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మొత్తం మారిపోయింది. గ్లోబల్ మార్కెట్స్ నుంచి వచ్చిన ఒక భారీ వార్త మన దళాల స్ట్రీట్ గమనాన్నే మార్చేసింది. ఈ భారీ పెరుగుదలకు మెయిన్ రీజన్ భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక ప్రకటన మన మార్కెట్లకు ఇంధనాన్ని ఇచ్చింది. టారిఫ్ల తగ్గింపు. గతంలో భారత వస్తువులపై 25% నుంచి 50% వరకు ఉన్న టారిఫ్లను ఇప్పుడు 18%కు తగ్గించారు. దీనివల్ల మన ఐటీ, టెక్స్టైల్, ఫార్మా కంపెనీల ప్రాఫిట్ మార్జిన్స్ భారీగా పెరుగుతాయి. రష్యా ఆయిల్ పెనాల్టీ రద్దు. ఇండియా రష్యా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొంటున్నందుకు అమెరికా గతంలో పెనాల్టీలు వేసింది. ఇప్పుడు ఆ పెనాల్టీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల మన ఆయిల్ కంపెనీలకు ఓవరాల్ ఎకనామీకి $1 బిలియన్ సేవింగ్స్ కలుగుతాయి. ఈ ర్యాలీలో ఏ సెక్టార్స్ బాగా రాణిస్తున్నాయి అంటే బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బిఐ వంటి బ్యాంకులు భారీగా పెరిగాయి. ఎకనామీ బాగుంటే బ్యాంక్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ భారీ కొనుగోలు జరిగాయి. ఐటీ సెక్టర్. అమెరికా మార్కెట్లతో మన ఐటీకి విడదీయలేని సంబంధం ఉంది. టారిఫ్స్ తగ్గడం వీరికి పెద్ద ప్లస్ పాయింట్. ఎనర్జీ అండ్ ఆయిల్. రష్యా ఆయిల్ పెనాల్టీ ఇష్యూ సాల్వ్ అవ్వడంతో ఈ సెక్టర్లో పండుగ వాతావరణం నెలకొంది. ఓపెనింగ్ సెషన్ ఎనాలిసిస్. ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్నికల్గా గమనిస్తే నిఫ్టీ తన ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఓపెనింగ్ సెషన్లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. మార్కెట్ 26,300 పైన ఓపెన్ అయినా అక్కడి నుంచే చాలామంది ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతారు. హై 26,341, లో 25,641. అంటే కింద లెవెల్స్లో కొనుక్కున్న వాళ్ళు వెంటనే అమ్మేయాలి అనే మైండ్ సెట్లోకి వెళ్తారు. దాంతో ఇమీడియట్ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అదే టైంలో కొత్తగా న్యూ సెల్లర్స్ కూడా ఎంటర్ అవుతారు. హోల్డ్ చేసిన సెల్లర్స్ గ్యాప్ ఫిల్ కోసం ప్రైస్ కిందకి రావాలని వెయిట్ చేస్తారు. అందుకే ఈ ఫేజ్లో బయ్యర్స్ ప్రెషర్ అస్సలు ఉండదు. పూర్తిగా సెల్లింగ్ ప్రెషర్ డామినేట్ అవుతుంది. ఇక్కడే ఫ్రెండ్ మనకి రెడీగా ఉండాల్సిన టైం. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే సెకండ్స్లోనే ట్రిగర్ తీసుకోవాలి, డౌట్ లేకుండా, డిలే లేకుండా. నెక్స్ట్, ఇలాంటి సిచ్యువేషన్లో ఐటీఎం పుట్ ఆప్షన్ తీసుకోవడం సేఫ్. ఒకసారి రికార్డింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కేవలం కొన్ని సెకండ్స్లోనే 400 పాయింట్స్, 26,400 పుట్ ఆప్షన్ స్టిక్ అయిపోయింది. చూస్తే చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది కదా. కానీ అదే మార్కెట్ రియాలిటీ. నాకు కూడా అలానే ఒకసారి 200 పాయింట్స్ మూవ్లో ఇలానే కొన్ని క్షణాలు జరిగింది. అప్పుడే నేర్చుకున్న లెసన్. ఆల్వేజ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఐటెం ఈజ్ సేఫర్. ఇప్పుడు పెద్ద పాయింట్ ఏమిటంటే ఈ భారీ గ్యాప్ను ఫిల్ చేయడానికి నిఫ్టీ మళ్ళీ 25,500 లేదా 25,200 లెవెల్స్ వరకు రావచ్చు. ఇది గ్యాప్ ఫిల్ థియరీ. అందుకే ఫ్రెండ్, మార్కెట్ పెరిగింది కదా అని టాప్ లెవెల్స్లో బై చేయడం అంటే రిస్క్ తీసుకోవడమే. మన పని ఏంటి, మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో అక్కడే కన్ఫర్మేషన్ తర్వాత ఎంటర్ అవ్వడం. ఓవరాల్గా చూస్తే ఈరోజు మార్కెట్ చాలా సైలెంట్గా ఉంది. నాయిస్ లేదు, బయ్యర్స్ హ్యాపీ, న్యూ సెల్లర్స్ హ్యాపీ. కానీ
హోల్డ్ చేసిన సెల్లర్స్ మాత్రం ప్యానిక్లో ఉంటారు, వెయిట్ చేస్తుంటారు లాస్ రికవరీ కోసం. ముందుగా ట్రేడ్ నెంబర్ 1 ప్రైస్ కిందకి వచ్చి 30 మినిట్స్ సపోర్ట్ దగ్గర అదే టైంలో ట్రెండ్ లైన్ సపోర్ట్ కూడా ఉండడంతో అక్కడే మార్కెట్ హాల్ట్ అయింది. అక్కడ నాకు క్లియర్ అర్థమైంది ఇంకా కంటిన్యూషన్ కష్టమని. అందుకే ఎమోషనల్ లేకుండా ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 2. ఇక్కడ సెటప్ చాలా బలంగా ఉంది ఫ్రెండ్. 30 మినిట్స్ సపోర్టు, ట్రెండ్ లైన్ సపోర్టు, అదే లెవెల్లో 2 హ్యామర్ క్యాండిల్స్. ఈ 3 కలిసి మార్కెట్లో ఉన్న ప్యానిక్ సెల్లింగ్ సైకాలజీని చూపించాయి. అక్కడే ట్రేడింగ్ నెంబర్ 2 తీసుకున్నాను. కానీ మార్కెట్ నాకు మరో క్లియర్ ఇమేజ్ ఇచ్చింది. ఓపెనింగ్ క్యాండిల్ బాడీ క్లోజ్ దగ్గర ఇండిసిషన్ డోజ్ సిగ్నల్. అంటే ఏమిటి? ఓపెనింగ్ క్యాండిల్ బాడీ క్లోజ్ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ లాగా రెస్పెక్ట్ చేస్తుంది. అందుకే ఓపెనింగ్ క్యాండిల్ రెసిస్టెన్స్ ప్లస్ డోజీ సిగ్నల్ ఈ రెండు కలవగానే డౌట్ లేకుండా ఎగ్జిట్ అయిపోయాను. ఇప్పుడు ట్రేడ్ నెంబర్ 3. ఇన్సైడ్ క్యాండిల్ క్రాస్లో అప్ సైడ్ కన్ఫర్మేషన్ రావడంతో కాల్ ఆప్షన్ తీసుకున్నాను. కానీ ప్రైస్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చాక అక్కడే మళ్ళీ ఇండిసిషన్ క్యాండిల్ చూపించింది. అంటే మార్కెట్ మళ్ళీ చెబుతుంది ఇక్కడ ఆగు అని. అందుకే ట్రేడ్ నెంబర్ 3 కూడా డిసిప్లైన్తో ఎగ్జిట్ చేసేసాను. ఎంతే ఫ్రెండ్, ఈరోజు ఇక్కడితో స్టాప్. మార్కెట్తో యూఫోరియా ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో ఇంకో ట్రేడ్ అని వెళ్ళడం అవసరం లేదు. ట్రేడ్ చేయకపోవడం కూడా ఒక ట్రేడే. డిసిప్లిన్ ఉంటే అవకాశాలు మళ్ళీ వస్తాయి.